Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ వైసీపీలోకి గ్రంథి శ్రీనివాస్ ఘోర ఓటమి తరువాత దిక్కుతోచని పరిస్థితుల్లో పక్క చూపులు చూసిన వైసీపీ కీలక నేతలు మళ్ళీ సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారా? ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే వైసీపీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఓటమి మిగిల్చిన నిర్వేదంతో వైసీపీకి రాజీనామా చేసి ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ముందుగా వినిపిస్తున్న పేరు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. 2019 ఎన్నికలలో భీమవరంలో పవన్ కళ్యాణ్ను మట్టి కరిపించి జైంట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్న గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి ఖాయమని అప్పట్లో అంతా భావించారు. కానీ సామాజిక లెక్కలు కట్టిన జగన్ ఆయనకు 2 విడతల్లోనూ మంత్రి పదవి కట్టబెట్టలేదు. దీంతో అప్పట్లోనే గ్రంథి శ్రీనివాస్ అసమ్మతికి గురయ్యారు. కానీ దానిని బయటపెట్టలేదు. చివరి వరకు జగన్కు విధేయుడిగానే ఉంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ లాంటి దిగ్గజాన్ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ 2014 ఎన్నికలలో మామూలు నేత పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఓటమి బాధను తేరుకోని ఆయనకు రాజకీయాలపైనే విరక్తి వచ్చిందని చెబుతారు. కారణాలు ఏవైనా ఆయన వైసీపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాజీనామా చేసిన మొదట్లో ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. 2019 ఎన్నికలలో ఎవరినైతే ఓడించారో అదే పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేనలో చేరతారన్న ప్రచారం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే పవన్ను ఓడించిన తరువాత ఆయన జనసేన కేడర్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించారు. అనేక సందర్భాలలో జనసేన నేతలకు గ్రంథి శ్రీనివాస్కు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అలాంటి పార్టీలో చేరి జనసేన నేతలతో కలిసి పనిచేయడం ఎలా సాధ్యమన్న చర్చ కూడా జరిగింది. నిజానికి క్షత్రియ సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉన్న భీమవరాన్ని కాపు సామాజిక వర్గం పరం చేసిన గ్రంథి తొలుత కాంగ్రెస్ పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. 2004 ఎన్నికలకు ముందు భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత వివి నరసింహరాజు మీద గెలుపొందారు. వాస్తవానికి అప్పటి వరకు భీమవరం రాజకీయమంతా క్షత్రియ రాజుల చుట్టే తిరిగేది. గ్రంథి శ్రీనివాస్కు ఉన్న మాస్ ఇమేజ్తో క్షత్రియుల చేతిలో ఉన్న భీమవరం కాపుల చేతుల్లోకి మారింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. 2011లో వైసీపీలో చేరిన గ్రంథి శ్రీనివాస్ 2014లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2019లో పోటీ చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ను ఓడించడం ద్వారా పొలిటికల్ సర్కిల్స్లో హీరో అయ్యారు. అయితే వైసీపీలో కొంతమంది నాయకులు గ్రంథి శ్రీనివాస్కు వ్యతిరేకంగా తాడేపల్లి పార్టీ కోటరీ వద్ద చక్రం తిప్పడంతో పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. 2వ విడత విస్తరణలో గ్రంథి శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కుతుందని ఆశించినప్పటికీ నిరాశ తప్పలేదు. ఆ సమయంలో సన్నిహితులు చాలామంది వైసీపీని వీడాలని సూచించినప్పటికీ ఆయన వినలేదు. చివరికి ఎన్నికలకు 4-5 నెలల ముందు టీడీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్కు ఆహ్వానం కూడా వెళ్ళిందట. ఆ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించిన గ్రంథి శ్రీనివాస్ 2024 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో వైసీపీ రాజకీయాలతో విసుగు చెందిన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ రాజకీయంపై కూటమి నాయకులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశంలో చేరతారని కొంతమంది, కాదు జనసేనలో చేరతారని మరికొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గ్రంథి శ్రీనివాస్ నోరు విప్పడం లేదు. సామాజిక పరంగా ఆర్థికంగా బలవంతుడైన గ్రంథి శ్రీనివాస్కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక బలమైన ముద్ర ఉంది. దీంతో కూటమి నాయకులు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే గ్రంథి శ్రీనివాస్ దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా గ్రంథి శ్రీనివాస్కు వ్యక్తిగతంగా 35% ప్రజల మద్దతు ఉందని 2004 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికలను బట్టి అర్థమవుతుంది. అలాంటి ఆయన అన్ని పార్టీలు తలుపులు తెరచి ఆహ్వానిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం సొంత అనుచరులకు కూడా మింగుడు పడడం లేదట. అయితే మరో నెల రోజుల్లో గ్రంథి శ్రీనివాస్ తన నిర్ణయం ప్రకటిస్తారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ వైసీపీలోనే చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.